లేకుండేవి. గతంలో ఈ గంజాయిలు డ్రగ్స్లు అనేటివి వేరే రాష్ట్రాల్లో అంతర్రాష్ట్రాలలో ఉండేవి. ఇప్పుడు ఇది కామన్ ఏమైపోయిందంటే ముఖ్య పట్టణాలు అంటే హైదరాబాదు, బెంగళూరు, కర్ణాటక మొదలగున్న ప్రాంతాలలో, మహారాష్ట్రలో మరియు ఇటు పోతే ఛత్తీస్గఢ్ ఇట్లాంటి రాష్ట్రాలలో మాత్రమే కొన్ని ప్రాంతాలలో ఆ గంజాయి అలాంటిది ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ గంజాయి డ్రగ్స్ అనేది ప్రతి గ్రామానికి ప్రతి వార్డుకు కూడా విస్తరిస్తున్నారు. ఎట్లా విస్తరిస్తున్నారంటే మన పట్టణంలో మన పిల్లలు చదువుకోవడానికి ఉన్నత చదువుల కొరకు బీటెక్ చేయడానికే కానీ మరియు పీజీ చేయడానికే కానీ డిగ్రీ మొదలగును గొప్ప గొప్ప చదువుల నిమిత్తం హైదరాబాద్ వెళ్ళి వాళ్ళు అక్కడ చదువుకుంటారు. అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఈ పిల్లలకు అలవాటు చేయాలనేటువంటి ఆలోచనతోటి వాళ్ళకి అలవాటు చేస్తున్నారు. వాళ్ళు వచ్చి కూడా ఇక్కడ అలవాటు చేస్తున్నారు. మీరేంటంటే మీ బాధ్యతగా మీ తల్లిదండ్రులుగా ఏంటంటే వాళ్ళు వచ్చినప్పుడు మన పిల్లలు హైదరాబాద్లో చదువుకునేటోళ్ళు సరిగ్గా చదువుతుందా లేదా, వాళ్ళ ప్రవర్తన ఎట్లున్నది, వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉన్నది, రోజువారీగా దినచర్యలో వాళ్ళు ఎట్లుంటున్నారు అనేది మనం గమనించాలి. ఈ గంజాయి కానీ ఈ యొక్క డ్రగ్స్ కానీ తీసుకునే పిల్లల లోపల ఎట్లుంటుంది అంటే వాళ్ళ ప్రవర్తన వేరుగా ఉంటుంది. వాళ్ళకు నిద్ర సరిగా ఉండదు, ఆకలి సరిగా ఉండదు, వాళ్ళ కళ్ళల్లో ఇక్కడ మొత్తం ఎర్రగా ఉంటుంది. అంటే వాళ్ళ అంటే వాళ్ళు ఎట్లుంటారు అనేది మీ తల్లిదండ్రులుగా మీకు తెలుసు. మంచిగా ఉంటే సంతోషం, వాళ్ళు డెవలప్ అవుతారు. రానున్న రోజుల్లో ఉన్నత చదువులతో పాటు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ డ్రగ్స్ గంజాయి లాంటి అలవాటు పడ్డట్లయితే వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ అవుతుంది. మీకు కూడా చేతికి అందిన కొడుకు ఎటుగాని పరిస్థితి అవుతుంది. ఎందుకంటే అది అలవాటు అయినాక మానాలంటే కష్టం, వాళ్ళని మానిపించాలంటే కూడా కష్టం, మానిపించడానికి కూడా మందులు కూడా లేవు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కనుక ముందే మనం పసిగట్టి వారిని మానిపించినట్లయితే మంచిగా ఉంటారు, భవిష్యత్తు కూడా మంచిగా ఉంటుంది. దాంతోపాటుగా కూడా మహిళలకు కూడా కొన్ని అలవాట్లు ఉన్నాయి. ఏంటిది, ఈ యొక్క తంబాకు కానీ గుట్కా కానీ జర్దా కానీ వేసుకున్నటువంటి అలవాటు ఉన్నది. ఆ అలవాటు వల్ల కూడా మీకు కూడా క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉన్నది. ఈ రోజులల్లో తప్పనిసరిగా ఈ క్యాన్సర్ అనేది ఒకప్పుడు లక్షల్లో ఒక్కరికి వచ్చేది. ఇప్పుడు క్యాన్సర్ దాదాపు 100% ఇప్పటికే వస్తుంది ప్రజలలో. చాలా మందికి 100% వస్తుంది. గతంలో గుండె జబ్బులు కూడా లక్షల ఒక్కరికి 1000 ఒక్కరికి ఉండేది. ఇప్పుడు అది కూడా అట్లా లేదు, 100లో 10 మందికి వస్తుంది. అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కాలం మారింది, ఫుడ్ కల్తీ ఫుడ్ మనం హోటళ్ళల్లో అక్కడ ఇక్కడ తింటున్నాం కనుక దానివల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. అందుకనే దీన్ని మీకు ప్రజలల్లో ఇది ఒకటి చైతన్యం కల్పించినట్లయితే, వాళ్ళ లోపల మార్పు వచ్చినట్లయితే మన స్వచ్ఛ తెలంగాణగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో గౌరవ కలెక్టర్ గారు ఈ విషయాలను తెలియజెప్పడానికి మమ్మల్ని ఇక్కడ పంపించడం జరిగింది. దీని మీద ఒక పాట మా ప్రవీణ్ వార్త. తల్లిదండ్రులు
కాబట్టి ప్రజలందరూ కూడా ఈ మాదక ద్రవ్యాలు అంటే అందరికీ తెలియదు సరిగా, ఈ డ్రగ్స్కు బానిస కాకుండా వారి వారి పిల్లల పట్ల అందరూ కూడా జాగ్రత్తలు పాటించి ఈ గంజాయిని మన పల్లెల నుండి పట్టణాల నుండి తరిమేద్దాం. ఆ తర్వాత ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర కుటుంబ సర్వే అండ్ కులగణన పైన మన పరశురాం సార్ మాట్లాడతారు. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు ప్రతి పల్లెకు ప్రతి గల్లీకి తీసుకుపోయి పబ్లిక్ని ప్రజల్ని చైతన్యవంతులు చేసినందుకు వారికి మరొకసారి వాళ్ళకు మన బృందానికి అందరికీ ఆహ్వానిస్తూ, మన తల్లిదండ్రులు చెప్పేది పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. పొద్దున్న లేచి మన వాళ్ళంతా వ్యాపార రీత్యా బయటకు పోతే పిల్లలు ఏమి నచ్చలేదు. అలాంటివి కాకుండానే ప్రభుత్వం జిల్లా కలెక్టర్ గారు ఒక మంచి నిర్ణయంతో ఒక టీంని ఏర్పాటు చేసి, మన పరశురామన్న వారి ఆధ్వర్యంలో టీంని ఏర్పాటు చేసి ఇలాంటి గల్లీలో పంపించినందుకు చాలా ఆనందిస్తూ, ఇలా పిల్లలు మనం ఏ విధంగా చూసుకోవాలనుకుంటే మన పిల్లల గురించి మనం ఎంతో ఆశిస్తాం. మనం నా కొడుకు ఇది కావాలి, నా కొడుకు కలెక్టర్ కావాలి, ఎస్పీ కావాలి, డిఎస్పీ కావాలి, ఎంతో కోరికలు కోరుతాం. కానీ కోరికలు అనేది అందరికీ సాధ్యం కాకుండా కానీ కొంతమేరకు అయితే కొంతవరకు మనం పిల్లల గురించి కొంచెం ఆలోచించాలి. నా కొడుకు ఎటు పోయిండు, నా బిడ్డ ఎటు పోతుంది అన్న మీద మనం కొంచెం దృష్టి పెడితే పిల్లలు కూడా బాగుతారని నా యొక్క ఉద్దేశం. ఇట్లా అవకాశం ఇచ్చిన కుటుంబ సర్వే గురించి ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, కుటుంబ సర్వే అనేది చాలా మంచి పరిణామం. ఇలా ఎన్నో కులాలు ఉన్నాయి. ఇలా బీసీ కులగణన కాకుండా అన్ని కులాలు, ఎస్సీలు ఉన్నాయి. ఎస్సీలలో 59 కులాలు ఉన్నాయి. బీసీలలో చాలా చెప్పడానికి కులాలు 170 కులాలు వాళ్ళవి ఉన్నాయి. ఎస్టీలో ఉన్నారు. అంటే ఈ కుటుంబ సర్వే అనేది చాలా ఇంపార్టెంట్, మంచి నిర్ణయం. అది ఈ నిర్ణయం తీసుకున్న మన రేవంత్ రెడ్డి, మన సీఎం గారికి నమస్కారం తెలుపుతూ, కులగణన తప్పకుండా అందరూ మన ఆఫీసులు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మన ముందుండి మన కాడ ఏమున్నాయి ఏంది అనేది మొత్తం, అంటే వీళ్ళ దగ్గర ఏముంటాయనే సంగతి వాళ్ళకి తెలుసు. అయినా దగ్గర ఏముంది ఏం లేదు, నీకు ఎట్లా నువ్వు బాగుపడతావు అన్నది అది ఇంపార్టెంట్ విషయం. అది అందరూ చెప్పాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. మాకు ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మా కౌన్సిలర్ తిరుమలయ్య మల్లమ్మ గారికి మరియు వార్డు ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కుటుంబ సర్వేకు అందరూ కూడా సహకరించాలి. వారు అడిగే ప్రశ్నలకు మీరు కరెక్ట్ సమాధానాలు ఇచ్చినట్లయితే మనకు రానున్న రోజులలో ప్రభుత్వం మన సహకారం చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే నిరుపేదలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా గవర్నమెంట్ ఇచ్చేటువంటి పథకాలన్నీ మీకు అందుతాయి. అంతేకాకుండా దీన్ని ఆసరగా చేసుకొని కొంతమంది సైబర్ నేరగాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకు ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేసి, అమ్మ మేము కుటుంబ సర్వే నుంచి వేస్తున్నాము, మీ పేరేంటిది అని అడుగుతారు. మా పేరు పలానా అని చెప్తారు. ఒక్కసారి మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పండి అన్నాక మీ ఆధార్ కార్డు నెంబర్ చెప్పారు అనుకోరు, మీకు ఒక ఓటీపీ వచ్చింది చెప్పండి అని అంటారు. అట్లాంటి వాళ్ళకు మీరు సమాధానం చెప్పొద్దు, ఓటీపీలు చెప్పొద్దు, ఆధార్ నెంబర్లు కూడా చెప్పొద్దు. మన ఇంటికి వచ్చి ఎవరైతే ఆఫీసర్ మన ఇంటికి వచ్చి కూర్చొని కాగితాలు పట్టుకొని వచ్చి రాసుకుంటాడో వాళ్ళకు మాత్రమే ఈ యొక్క ఆధార్ డీటెయిల్స్ కానీ మీ ఫోన్ నెంబర్లే కానీ అట్లాంటి మీకు ఏమున్నది ఏం లేదు వాళ్ళు అడిగేదానికి కరెక్ట్ సమాధానం చెప్పాలి. మన కులం కూడా క్లియర్గా మా కులం ఇది అని కూడా మనం క్లియర్గా చెప్తే అన్నట్టు పెద్దన్న అన్నట్టు కులగణన మీద పూర్తిగా మనకు తెలంగాణ రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, వివిధ కులాలు ఏమేమి చేస్తున్నారు అనేది పూర్తిగా వాళ్ళకు డాటా ఉంటుంది. అట్లాంటప్పుడు ప్రభుత్వం మనకు ఎంబీసీ అనేది కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్, అన్ని కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కులాలను పట్టుకొని మనకు రేపటి భవిష్యత్తులో మన సంక్షేమం కొరకు వాళ్ళు నిధులు కేటాయించవచ్చు, మన డెవలప్మెంట్ కొరకు వాళ్ళు ఆలోచన చేయొచ్చు. కనుక అందరూ కూడా ఏ విషయాలు కూడా దాచిపెట్టకుండా ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇలా ఎలాంటి అపోహలద్దు. మాకు ఈ కారు ఉందానో, బండి ఉందానో, లేదంటే పొలం ఉందానో చెప్తే మాకున్న రేషన్ కార్డు వద్ది అట్లా అని కొంతమంది దీని మీద అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది అట్లాంటిది కాదు. మీరు దయచేసి దీన్ని గమనించి వచ్చేటువంటి అధికారులకు మీరు సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ.